ఈ నెల 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పటికీ రాష్ట్రంలోని మిగతా ప్రాంతానికి చెందినటువంటి ప్రజానికం కావచ్చు, నాయకులు కావచ్చు, అందరి చూపు మంగళగిరి వైపే ఉందనాలి. కారణం రాజధాని ప్రాంతం కావటం ఒక ఎత్తు అయితే, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేయటం ఒక ఎత్తు అయితే, ఆయనకి పోటీగా బీసీ మహిళ మురుగుడు లావణ్య పోటీలో దిగారు. వీరిద్దరు పోటీ అనేటువంటిది నేడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైందని చెప్పాలి. గెలుపుపై ఇరువురు నాయకులు ధీమా వ్యక్తం చేసినప్పటికీ ఈ యొక్క ఎన్నికల్లో విజేతగా ఎవరు నిలుస్తారనే అంశంపై మంగళగిరిలోనే కాదు రాష్ట్రం మొత్తం చర్చించుకుంటుందని చెప్పాలి. ఏ హోటల్ దగ్గరికి వెళ్ళినా, ఏ సినిమా హాల్కి వెళ్ళినా, ఏ ఇద్దరు కూర్చున్నా అందరూ ఇదే అంశంపై చర్చించుకుంటూ ఉన్నారు. ఎవరు గెలుస్తారు, ఎవరు విజేత అనే దానిపై చర్చ జరుగుతోంది. ఇక కార్యకర్తలు అయితే ఒక అడుగు ముందుకేసి విచిత్రమైనటువంటి మొక్కులు మొక్కుతూ ఉన్నారు. ఇక మంగళగిరి నియోజకవర్గంలో ఓటింగ్ విషయానికి వస్తే ఈసారి 86% ఓటర్లు తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకున్నారని ఎన్నికల అధికారులు ఇప్పటికే ప్రకటించారు. అత్యధికంగా కొరగల గ్రామంలో 97.55% మంది ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోగా, మంగళగిరి ఎండిఓ ఆఫీసులో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ బూత్లో మాత్రం అతి తక్కువ 65.53% ఓట్లు మాత్రమే నమోదైనట్టు ఎన్నికల అధికారులు ఇచ్చిన రిపోర్ట్లో తెలిపారు. ఇక మంగళగిరి నియోజకవర్గంలో మెజార్టీ పరంగా చూసినట్లయితే ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. 1952 దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో మంగళగిరి మొట్టమొదటి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి దర్శి లక్ష్మి గారు సిపిఐ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి ఆయన 17,225 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇప్పటి వరకు మంగళగిరి నియోజకవర్గంలో హయ్యెస్ట్ మెజార్టీ అతను ఒక్కడికే మాత్రమే దక్కిందని చెప్పాలి. జూన్ 4వ తేదీన జరగబోయేటువంటి కౌంటింగ్ సంబంధించి ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేసినటువంటి ఎన్నికల అధికారులు కౌంటింగ్ను పురస్కరించుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేసినట్టు పోలీసు అధికారులు ప్రకటించారు. ఇది ఇలా ఉంటే మంగళగిరి వాసులు ఇతర రాష్ట్రాల్లో ఉన్నా, ఇతర దేశాల్లో ఉన్నా కూడా క్షణక్షణం మంగళగిరిలో ఏం జరుగుతుందనేటువంటి అంశంపై సర్వత్రా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారని చెప్పాలి. నిత్యం మంగళగిరి వాసులతో టచ్లో ఉంటూ వారు ఎక్కడున్న మనసు మాత్రం మంగళగిరిలోనే ఉందని చెప్పాలి. ఫోన్ ద్వారా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఇంకా ఇతర శాటిలైట్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ జూన్ 4వ తేదీ ఎప్పుడు వస్తుందని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని చెప్పవచ్చు.